రియాసీ టెర్రర్ అటాక్ మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తోన్న సమయంలో యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఉగ్రదాడిది. యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో బస్సు లోయలో పడిపోయింది. దాదాపు 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఎన్ఐఏను యాక్షన్లోకి దించింది. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకు రియాసీ టెర్రర్ అటాక్కు పాల్పడింది ఎవరు? మోడీ ప్రమాణ స్వీకారం సమయంలోనే ఎందుకు దాడికి తెగబడ్డారు? ఈ కేసును ప్రధాని మోడీ నేరుగా పర్యవేక్షిస్తూ శత్రువుకిస్తోన్న సందేశం ఏంటి? వాచ్ దిస్. రియాసీ టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ ఉందా? 3 నెలల ముందే ఈ దాడికి ప్లాన్ చేశారా? కశ్మీర్ను పాకిస్తాన్ నిఘా సంస్థ టార్గెట్ చేసిందా? జూన్ 9 ఆదివారం. సమయం సాయంత్రం 6:10. మరికొన్ని నిమిషాల్లో భారత ప్రధానిగా మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. యావత్ దేశం అటెన్షన్ ఆ కార్యక్రమంపైనే ఉంది. సరిగ్గా అదే సమయంలో జమ్మూ కశ్మీర్ ఉలిక్కిపడింది. యాత్రికుల బస్సుపై బుల్లెట్ల వర్షం కురిసింది. మే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని ప్రమాణ స్వీకారం చేస్తున్న అదే టైంలో జమ్మూలోని రియాసీ ప్రాంతం క్షతగాత్రుల హాహాకారాలతో భీతావహంగా మారిపోయింది. దూసుకొచ్చిన తూటాలు బస్సును జల్లెడ చేసేశాయి. చూస్తుండగానే కొందరి ప్రాణాలు పోయాయి. డ్రైవర్కు బుల్లెట్ తగలటంతో బస్సుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. చాలాసేపటి తర్వాత ఈ వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. భారత్లో ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఉగ్రదాడి జరగలేదు. పైగా ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ దాడి జరగటం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కట్ చేస్తే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ యాక్షన్లోకి దిగిపోయింది. ఎన్ఐఏ విచారణలోనే అసలు నిజాలు బయటపడుతున్నాయి. 53 సీట్ల సామర్థ్యం ఉన్న పర్యాటకుల బస్సు రియాసీలోని శివ్ఖోరీ ఆలయం నుంచి ఖత్రాకు బయలుదేరిన సమయంలో కాల్పులు జరిగాయి. ఈ దాడి అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లో దాక్కుని ఉండొచ్చని భావించిన ఎన్ఐఏ అధికారులు దాడి చేసిన వారిని గుర్తించేందుకు డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లను రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి అక్కడ కొన్ని పాదముద్రల్ని గుర్తించినట్టు తెలిపారు. బస్సుపై దాడిలో 2 లేదా 3 ఉగ్రవాదులు పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కనుక్కునేందుకు తాము శోధనలు చేస్తూనే ఉన్నామని, ఆ సమీప ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని ఉదంపూర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ రయీస్ మొహమ్మద్ భట్ ప్రకటించారు. ఆధారాల కోసం తాము చాలామంది సాక్షులను విచారించామని, వారు చెప్పిన వివరాల ప్రకారం అందులో లష్కరే హస్తం ఉన్నట్టు తేలిందని ఆయన ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నేరుగా ప్రధాని మోడీనే పర్యవేక్షిస్తున్నారంటే రియాసీ దాడి ఘటనను కేంద్రం ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారిలో 2 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత జమ్మూ కశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. జమ్మూలోని రియాసీ ప్రాంతంలో 2 దశాబ్దాలుగా ప్రశాంత వాతావరణం నెలకొంది. పూంచ్, రాజౌరి నుంచి నియంత్రణ రేఖ దాటి కశ్మీర్ లోయలోకి చేరుకున్న తర్వాత ఉగ్రవాదులు రియాసీని రవాణా కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. అమర్నాథ్ యాత్ర ముగింపు, సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిన సమయంలో ఈ దాడి జరగటం పాకిస్తాన్తో ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న 3 షాడో సంస్థలు తామే ఈ దారుణానికి పాల్పడ్డామని ప్రకటించాయి. ఆ తర్వాత ఆ ప్రకటనల్ని ఉపసంహరించుకున్నాయి. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్, రివైనల్ ఆఫ్ రెసిస్టెన్స్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి సంస్థలు దాడిలో తమ ప్రమేయం ఉందన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. తర్వాత ఆ పోస్టులను డిలీట్ చేశాయి. ఆ తర్వాతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో దేశం ఉలిక్కిపడే సంచలన నిజాలు బయటపడ్డాయి. రియాసీ ఉగ్రదాడికి 3 నెలల క్రితమే ప్లాన్ సిద్ధమైంది. 3 నెలల క్రితం పీఓకేలోని ఖైగర్ గ్రామంలో ఈ దాడికి కుట్ర పన్నారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. 300 నుంచి 400 మంది జిహాదీలు ఖైగర్లో సమావేశమై ఇండియాపై భారీ స్థాయిలో దాడులు జరపాలని పిలుపునిచ్చారని తేలింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వింగ్ ఐఎస్ఐ ఆదేశాల మేరకే ఈ సమావేశం జరిగిందని, ఇందులో జైషే మహమ్మద్, లష్కరే తోయిబాతో పాటు జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్కి సంబంధించిన ముష్కరులు పాల్గొన్నారని వెల్లడైంది. గతంలో సోపోర్లో హతమైన 2 ఉగ్రవాదులు అబ్దుల్ వహాబ్, సనం జాఫర్ ఆ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఈ దాడికి ప్లాన్ చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో సోపోర్లో హతమైన అబ్దుల్ వహాబ్ వారసుడు రాసిన లేఖ కీలకంగా మారినట్టు ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఆ లేఖను చదివిన కశ్మీరీ యువత పెద్ద ఎత్తున జిహాదీలుగా మారి తుపాకులు చేతబట్టినట్టు తేల్చారు. ఇదే సమయంలో మరో షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. భారత్పై దాడులు జరిపేందుకు ఐఎస్ఐ మళ్లీ తన జిహాదీ సంస్థల్ని యాక్టివ్ చేస్తోందట. ఎప్పట్లా స్థానిక యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి వారిని ఉగ్రవాదులుగా మలిచేందుకు ప్రయత్నిస్తోంది. దర్యాప్తు సంస్థల సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఐఎస్ఐ కన్నేసిందట. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల టైంలో దాడులు జరిపితే కల్లోల వాతావరణం నెలకొంటుందని ఐఎస్ఐ భావిస్తోందట. నిజానికి 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత ఐఎస్ఐ పీఓకే ఇతర ప్రదేశాల్లో నిర్మించిన టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మూసివేసింది. అందుకారణం పాకిస్తాన్ మెడపై ఎఫ్ఏటిఎఫ్ కత్తి వేలాడటమే. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని క్లుప్తంగా ఎఫ్ఏటిఎఫ్గా పిలుస్తారు. అక్రమ మార్గాల్లో ప్రవహించే నగదు, చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఊతమిస్తాయి. బాగా వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాలు, బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనుల్ని నిరోధించడానికి G7 దేశాలు, యూరప్ కమిషన్ కలిసి 1959లో ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశాయి. అదే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. 2006లో భారత్కి ఎఫ్ఏటిఎఫ్ అబ్జర్వర్ హోదా వచ్చింది. ఆ తర్వాత ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్పై ఎలా ఎగదోస్తోందో ఎఫ్ఏటిఎఫ్కు వివరించారు. ఫలితంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాక్ని గ్రే లిస్టులో చేర్చింది. అయితే పాకిస్తాన్లో ఎన్నికలు జరగటం, ఆ తర్వాత ఉగ్రవాదం నిర్మూలన కోసం బడ్జెట్ కేటాయింపులు వంటి పరిణామాలతో ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టు నుంచి బయటపడింది. ఇదే సమయంలో ఐఎంఎఫ్, చైనా సాయంతో ఆర్థిక సంక్షోభం కూడా కొంతవరకు తగ్గింది. దీంతో మరోసారి తన ఉగ్రవాద కుట్రలు బయటపెడుతోంది పాకిస్తాన్. పాకిస్తాన్కు ఆర్థిక కష్టాలు తొలగిపోతే ఎప్పట్లాగే కశ్మీర్ను టార్గెట్ చేస్తోంది. ఆల్రెడీ ఆ కుట్రలకు పదును పెట్టిందనటానికి రియాసీ ఉగ్రదాడే ఉదాహరణ. ఇదే సమయంలో కశ్మీర్లో రక్తం చిందించేందుకు జిహాదీలను మేల్కొల్పడం చూస్తుంటే ఏదో పెద్ద కుట్రకే తెరతీస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం జైషే మహమ్మద్, లష్కరే తోయిబా కశ్మీర్ లోయలో చురుగ్గా పనిచేస్తున్నాయనడానికి ఈ దాడే ఉదాహరణ. అందుకే కేంద్ర ప్రభుత్వం రియాసీ ఘటనను ఇంత సీరియస్గా తీసుకుంది. పైగా ఈ ఘటన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు లభించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పటం, ఈ వ్యవహారాన్ని ప్రధాని మోడీ నేరుగా పర్యవేక్షించడం చూస్తుంటే మరోసారి పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ తరహా యాక్షన్ ఉండబోతున్నట్టు కనిపిస్తోంది.